రకమైన పరిణామాలు ఇవి. సార్, మమతా వర్సెస్ అమిత్ షా రగులుతున్న బెంగాల్. అమిత్ షా బెంగాల్ వెళ్ళారు, ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి మేము 2/3 మెజార్టీతో గెలుస్తాం, మమత అయిపోయింది. మమత తన ఎన్నికల్లో గెలవటం కోసం చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకే దేశంలో ఎక్కడా లేనట్టుగా ఈ సమస్య బెంగాల్లో చాలా ఎక్కువగా ఉంది. మమత దేశానికి ద్రోహం లాంటివి చేస్తున్నారన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. వెంటనే మమత రాజీనామా చేయాలనండి అన్నాడు ఆయన. అంటే మమత రాజీనామా చేయాలి అంటే మమతా బెనర్జీ రివర్స్లో మాట్లాడింది. చొరబాటుదారులు మా దగ్గరే ఉన్నారా, ఇంకెక్కడా లేరా? పహల్గామ్ దాడి జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చొరబడ్డారు, అంతమంది చనిపోయారు. మరి మీరు ఢిల్లీలో కూడా మొన్నే పెద్ద పేలుడు సంభవించింది, మీరు హోంమంత్రిగా మీరు ఉండే చోటనే. మరి మీరు రాజీనామా చేయండి ముందు. దేశంలో ఇంకెక్కడా చొరబాటుదారుల సమస్య లేనట్టు మీరు బెంగాల్కే వచ్చి పదే ఈ గొడవ ఎందుకు పెడుతున్నారు? మీరు అక్కడ రాజీనామా చేయండి. మీరు ఏదో గెలుస్తామనుకుంటున్నారు, కానీ ఈ దెబ్బతో అసలు బీజేపీ అనేది బెంగాల్లో లేకుండా పోతుంది. అమిత్ షా ఒక లెక్క చెప్పాడు. మాకు మొదట శాసనసభ ఎన్నికలప్పుడు 18% ఓట్లు వస్తే, లోక్సభ ఎన్నికలప్పుడు 18 సీట్లు 41% ఓట్లు వచ్చాయి, మేము పెరుగుతున్నాము. అంటే ఈ ఎన్నికల్లో బెస్ట్ బెట్ బెంగాల్ అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. రెండోది, అంతకుముందు కమ్యూనిస్టులు 3 దశాబ్దాలు పాలించిన చోట తాము గెలవాలనేది కూడా ఉంది వాళ్లకు. కాబట్టి బెంగాల్ చాలా మండుతూ ఉంది. అది జాతీయ సంబంధం, మత కలహాల్లో కలహాలు కాదు, మతపరమైన రెచ్చగొట్టుడు 2 శిబిరాల మధ్య చాలా ఎక్కువగా జరుగుతోంది. మోదీ కూడా మొన్న వెళ్ళారు. ఇప్పుడు ఒకరు మీరు రాజీనామా చేయమంటే మీరు రాజీనామా చేయండి అని ఒకరినొకరు సవాల్ చేసుకుంటున్నారు. నిజంగా హోంమంత్రిగా అమిత్ షా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మమతా బెనర్జీనే చేస్తుంటే జాతీయ స్థాయిలో ఎలా వాటిని అనుమతిస్తున్నారు? వాటిని ఎందుకు ఆపడం లేదు? అసలు ఆ ప్రశ్నకు కూడా సమాధానం కావాల్సి ఉంటుంది. సార్, సుప్రీంకోర్టు ఎమర్జెన్సీ సర్వీస్